అందరికీ నమస్కారం అండి. ఓం నమః శివాయ. ఓం శ్రీ సాయిరాం. శ్రీ మాత్రే నమః. జూన్ నెల 5వ తారీఖు 2025 సంవత్సరం గురువారం నాడు వృశ్చిక రాశి దినఫలితాల గురించి తెలుసుకుందామండి. ఈలోగా మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా నేటి పంచాంగం జూన్ నెల తేదీ 5వ తేదీ సంవత్సరం 2025 సంవత్సరం. తిథి దశమి నక్షత్రం హస్త కరణం తైతుల పక్షం శుక్లపక్షం యోగం సిద్ధి రోజు గురువారం జన్మరాశి కన్యా రాశి అభిజిత్ కాలం వచ్చి ఉదయం 11:51 నుండి 12:47 వరకు ఉంటుంది. దుర్ముహూర్తం ఉదయం 10 గంటల నుండి 10:56 నుండి మరలా మధ్యాహ్నం 3:33 నుండి 4:29 వరకు ఉంటుంది. రాహుకాలం మధ్యాహ్నం 2:03 నుండి 3:47 వరకు ఉంటుంది. యమగండం ఉదయం 5:22 నుండి 7:07 వరకు ఉంటుంది. ఈ రోజు దిశ శూల దక్షిణం అనగా దక్షిణ వైపు ప్రయాణం చేయడం నిషిద్ధం. ముందుగా వృశ్చిక రాశిలో ఉండే నక్షత్రాలు వచ్చి విశాఖ నక్షత్రం 4వ పాదము, అనురాధ నక్షత్రం 1, 2, 3, 4 పాదములు, జ్యేష్ఠ నక్షత్రం 1, 2, 3, 4 పాదములు ఉంటాయి. వృశ్చిక రాశి వారికి గురువారం నాడు గోచార రీత్యా జరగబోయే శుభ అశుభ ఫలితాలు ఏంటో ఇప్పుడు మనం చూద్దాం. వృశ్చిక రాశి వారికి గురువారం నాడు ఈరోజు మీరు మతపరమైన భావనలతో మత సంబంధమైన చోట్లకు వెళ్ళే అవకాశం ఉన్నది. అక్కడ దైవికమైన అంశాలను ఒక పవిత్రమైన వ్యక్తి ద్వారా తెలుసుకోవాలనుకుంటారు. ఈరోజు కొంతమంది వ్యాపారవేత్తలు వారి ప్రయాణ స్నేహితుల సహాయం వల్ల ఆర్థిక ప్రయోజనాల్ని పొందుతారు. ఈ ధనం వల్ల మీరు అనేక సమస్యల నుండి బయటపడవచ్చును. ఒక అద్భుతమైన సాయంత్రం వేళ ఉల్లాసం కొరకే బంధువులు లేదా మిత్రులు వస్తారు. ప్రధానం అయిన వారికి వారి ఫియాన్సీని సంతోషకరంగా పొందుతారు. పనివారితో సహా ఉద్యోగులతో మరియు తోటి పనివారితో సమస్యలు తప్పనిసరి. అవి తొలగించబడవు. మీరు ప్రవేశించిన ఏ పోటీ అయినా మీకు గల పోటీతత్వం వల్ల గెలుచుకుని వస్తారు. మీరు కనుక మీ జీవిత భాగస్వామి ప్రేమ కోసం పరితపిస్తూ ఉంటే మీకు అది దొరికే ఆనందకరమైన రోజు ఈ రోజే. సరదా కోసం బయటకు వెళ్లే వారి కోసం సంతోషం ఆనందం పొందుతారు. మీరు ఈరోజు ఆర్థిక ప్రయోజనాల్ని పొందుతారు, కానీ వాటిని మీరు దాన ధర్మాలకు వినియోగిస్తారు. ఇది మీకు మానసిక ఆనందాన్ని కలిగిస్తుంది. స్నేహితుడు సహాయపడుతూ చాలా సమర్థిస్తూ ఉంటాడు. మీ ప్రియమైన వ్యక్తి మీరు సంతోషంగా ఉండడం కోసం పనులు చేస్తారు. మీ సహోద్యోగులు మీరు కొన్ని ముఖ్యమైన విషయాలు నిర్వహించే విధానం నచ్చుకోలేరు, కానీ మీకు చెప్పకపోవచ్చును. ఒకవేళ ఫలితాలు మీరు కోరుకున్నట్లుగా రాకపోతే అప్పుడు మీ వైపు నుండి పరిశీలన చేసుకోండి. అది తెలివైన పని అవ్వగలదు. ఈరోజు ఖాళీ సమయంలో మీరు నీల ఆకాశం క్రింద నడవటం, స్వచ్ఛమైన గాలి పీల్చడం వంటివి ఇష్టపడతారు. మీరు మానసికంగా ప్రశాంతంగా ఉంటారు. ఇది మీకు రోజు మొత్తం ప్రయోజనాన్ని కలిగిస్తుంది. మీ జీవితంలో కల్లా అత్యుత్తమైన రోజును ఈ రోజు మీ భాగస్వామితో గడుపుతారు. జీవితం పట్ల ఉదారమైన ధోరణిని పెంపొందించుకోండి. మీ జీవన స్థితిగతుల పట్ల నేరం ఆపాదించడం కానీ నిరాశ చెందడం కానీ వద్దు. ఎందుకంటే ఈ రకమైన హీనమైన ఆలోచనల వల్ల జీవిత మాధుర్యం నాశనం కావడమే కాక సంతృప్తికరమైన జీవితం కొరకు గల ఆశను కూడా నాశనం చేస్తుంది. మీరు విద్యార్థులైతే మీరు విదేశాలలో చదువుకోవాలి అనుకునేవారు. మీ ఇంటి ఆర్థిక పరిస్థితులు మిమ్మల్ని నిరాశకు బాధకు గురిచేస్తాయి. కొత్త ఆలోచనలు నిర్మాణాత్మకంగా ఉంటాయి. అతి చిన్న విషయాల గురించి కూడా మీ డార్లింగ్తో విభేదాలు రేగి సంబంధాలు దెబ్బతింటాయి. కొత్తవి నేర్చుకోవాలనుకున్న మీ దృక్పథం బహు గొప్పది. మీకు ఖాళీ సమయాన్ని సద్వినియోగం చేసుకోండి. మీరు మనుషులకు దూరంగా ఉండండి. దీనివల్ల మీ జీవితంలో కొన్ని అనుకూల మార్పులు సంభవిస్తాయి. వినోదం, కులాసాలు, సరదాలు నిండే రోజుగా ఉంటుంది. ఈ రోజు మీరు పనిచేయని ఎలక్ట్రానిక్ వస్తువులను కొనుగోలు చేయాల్సి వస్తుంది. ఇంటి పని చాలా అలసట కలిగిస్తుంది. అదే మానసిక ఒత్తిడికి ప్రధాన కారణమవుతుంది. మీ ప్రేమ బంధం అద్భుతంగా మారుతుంది. దాన్ని అనుభూతి చెందండి. మీ పై అధికారి గమనించలోగానే మీ పెండింగ్ పనులను పూర్తి చేయండి. మీరు మీ పనులను పూర్తి చేయని కారణంగా ఆఫీసులో మీ ఉన్నతాధికారుల ఆగ్రహానికి గురవుతారు. ఈరోజు మీ ఖాళీ సమయాన్ని కూడా కార్యాలయ పనుల కొరకు వినియోగిస్తారు. చాలా కాలం తర్వాత మీ జీవిత భాగస్వామి నుంచి మీరు ఓ చక్కని సర్ప్రైజ్ను అందుకోవచ్చు. ఈరోజు హై ప్రొఫైల్ కళ అంటే గొప్ప గత చరిత్ర కలవారిని కలిసినప్పుడు బెరుకుగా మారిపోయి ఆత్మవిశ్వాసాన్ని కోల్పోకండి. దీర్ఘకాలిక ప్రయోజనాల కోసం స్టాక్ మరియు మ్యూచువల్ ఫండ్లలో మదుపు చేయాలి. ఇతరులను మురిపించి మీ గుణం మెప్పును పొంది మీ సామర్థ్యం రివార్డులను తెస్తుంది. మీ అభిరుచులను అదుపులో ఉంచుకోండి, లేదా అది మీ ప్రేమ వ్యవహారం సందిగ్ధంలో పడేయవచ్చును. కళలో రంగస్థలం సంబంధిత కళాకారులకు వారి కళను సంప్రదర్శించడానికి ఎన్నెన్నో కొత్త అవకాశాలు వస్తాయి. మీరు కార్యాలయం నుండి ఇంటికి తిరిగి వస్తున్నప్పుడు మీ వాహనాన్ని జాగ్రత్తగా నడపాలి. మీ బిజీ షెడ్యూల్ కారణంగా మీ జీవిత భాగస్వామి మిమ్మల్ని అనుమానించవచ్చు, కానీ చివరికి మాత్రం అతను లేదా ఆమె మిమ్మల్ని పూర్తిగా అర్థం చేసుకోవచ్చు. ఈరోజు కార్యక్రమాల్లో ఇండోర్, అవుట్డోర్ అంటే ఇంటి లోపల బయట ఒకే విధంగా ఉండాలి అనుకుంటారు.
మీ డబ్బు విలువ మీకు డబ్బు విలువ బాగా తెలుసు. ఈరోజు మీరు ధనాన్ని దాచిపెడితే అది రేపు మనకి విపత్కర పరిస్థితుల్లో ఉపయోగపడుతుంది. మీ ఇంటి చుట్టుప్రక్కల వెంటనే శుభ్రం చేయవలసిన అవసరం ఉన్నది. ఈరోజు పని విషయంలో మీ బాస్ మిమ్మల్ని ప్రశంసించవచ్చు. మీరు సరైన పద్ధతిలో విషయాలను అర్థం చేసుకోవాలి. లేనిచో మీరు మీ ఖాళీ సమయాన్ని వాటి గురించి ఆలోచించి వృధా చేసుకుంటారు. మీ జీవితంలో కల్లా అత్యుత్తమైన సమయాన్ని ఈరోజు మీ భాగస్వామితో గడుపుతారు. ఈరోజు మీరెంతో హుషారుగా ఉన్నా కానీ మీరు ఆత్మీయుల కొరకు మీ వద్ద ఉండలేరు కనుక మిస్ అవుతారు. మీకు తెలిసిన వారి ద్వారా కొత్త ఆదాయ మార్గాలు పుట్టుకొస్తాయి. ఒక వయసు మీరిన వ్యక్తికి తమ సమస్య పరిష్కారంలో మీరు శ్రమ తీసుకున్నందుకు గాను మీకు ఆయన దీవెనలు అందుతాయి. మీ ప్రేమికురాలికి ప్రేమ ఒక నది వంటిదని భావిస్తారు. ఈరోజు ఆఫీస్లో మీరు బహుశా ఒక అద్భుతమైన వ్యక్తిని కలుసుకోవచ్చు. అపరిమితమైన సృజనాత్మకత మరియు కుతూహలం మీకు మరొక లాభదాయకమైన రోజు వైపు నడిపిస్తాయి. పెళ్లిపై సోషల్ మీడియాలో ఎన్నో జోకులు మిమ్మల్ని పలకరిస్తూ ఉన్నాయి కదా! కానీ వైవాహిక జీవితానికి సంబంధించిన పలు అద్భుతమైన వాస్తవాలు మీ కళ్ళ ముందుకు వచ్చి నిలబడతాయి ఈరోజు. వాటిని చూసి ఆశ్చర్యానికి లోనవ్వడం మీ వంతవుతుంది. వృత్తిలో మీ నైపుణ్యం పరీక్షించబడుతుంది. మీరు మంచి ఫలితాలను ఇవ్వడం కోసం ఏకాగ్రతతో మీ పరిశ్రమను కొనసాగించాలి. మీరు డబ్బులు ఎక్కడ ఖర్చవుతున్నాయో తెలుసుకోండి. లేనిచో రానున్న రోజుల్లో మీకు ఇబ్బందులు తప్పవు. మంచి థ్రిల్ కలిగించే వార్తని పిల్లలు మీకు అందించవచ్చును. ఈరోజు మీ ప్రేమ కథ అనుకోని మలుపు తిరుగుతుంది. మీ ప్రేమైన వారు మీతో వివాహానికి సిద్ధపడి మీతో మాట్లాడతారు. మీరు నిర్ణయం తీసుకునే ముందే అన్నీ ఆలోచించి నిర్ణయం తీసుకోవటం చెప్పదగిన సూచన. ఉదయం నుంచి సాయంత్రం దాకా కూడా ఈ రోజంతా మీరు ఆఫీసులో ఎంతో శక్తితో పనిచేస్తారు. ఈరోజు మీరు ఎలా ఫీల్ అవుతున్నారు ఇతరులకు తెలపడానికి ఆతృత పడకండి. మీ జీవిత భాగస్వామితో మీకున్న పాత మధురానుభూతుల గురించి మీ పాత మిత్రుడొకరు మీకు గుర్తు చేయవచ్చు. ఈరోజు వినోదం, కులాసాలు, సరదాలు నిండే రోజుగా ఉంటుంది. ఈరోజు అప్పులు చేసేవారికి వాటిని తిరిగి చెల్లించేటప్పుడు మీకు సమస్యలు ఎదురవుతాయి. పిల్లలకు తమ భవిష్యత్తుకే పాటుపడకుండా బయట పెత్తనాలకు ఎక్కువ సమయం గడపడంతో కొంతవరకు నిరాశకు కారణం కాగలరు. మీ ప్రేమ ప్రయాణం మధురమే, కానీ కొద్ది కాలమే. మిగతా అన్ని రోజుల కన్నా మీ తోటి సిబ్బంది ఈరోజు మిమ్మల్ని మరింత బాగా అర్థం చేసుకుంటారు. మీరు ఇతరుల నుండి వేరుగా ఉండటానికి ప్రయత్నించండి. మీ కొరకు మీరు సమయాన్ని కేటాయించడం చాలా మంచిది. మీ జీవిత భాగస్వామితో చాలా రోజుగా సాగుతున్న గొడవ కాస్త ఓ మంచి పాత జ్ఞాపకం కారణంగా ముగిసిపోవచ్చు. కాబట్టి మీ జీవిత భాగస్వామితో వాడి వేడి వాదనలు జరుగుతున్నప్పుడు చక్కని పాత జ్ఞాపకాలు గుర్తు చేసుకుని ఏ అవకాశాన్ని మిస్ అవ్వకండి. వృశ్చిక రాశి వారికి గురువారం నాడు ఆరోగ్యం, సంపద, కుటుంబం, ప్రేమ వ్యవహారాలు, వివాహ జీవితం చాలా అద్భుతంగా అనుకూలంగా ఉన్నాయండి. వృత్తి జీవితం అంతగా అనుకూలంగా లేవు. వృశ్చిక రాశి వారికి గురువారం నాడు అదృష్ట సంఖ్య వచ్చి 5. పరిహారం వచ్చి వృద్ధి చెందుతున్న వృత్తికి ఉదయం తెల్లవారుజామున శుభ్రంగా నీటితో మీ ఇంటి ప్రవేశ ద్వారం కడగాలి. ధన్యవాదాలండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి.